ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దైవజనుడు ఒకటి రెండు ఉదాహరణలు నేను చదివాను ఒక పుస్తకంలో. మీరు చదివే ఉంటారు ఆ పుస్తకం. నిజానికి దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సమయంలోనూ దేవుని గుణాతిశయములను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతియాగం చేయాలనేది అది దేవుని చిత్తమని చెప్పేశారు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భార్య భర్త, ఒక్కతే కూతురు, 13-14 సంవత్సరాల వయసు వచ్చింది. మానసిక స్థితి అంతకంతకు తగ్గిపోయింది, ఏంటో తెలియదు. శరీరం బలహీనం అయిపోయింది. చివరికి ఏ స్థాయికి అయిపోయిందంటే మెంటల్ హాస్పిటల్లో పెట్టేశారు. ఇన్సేన్ అంటే పిచ్చిది, ఇన్సేన్ అంటే పిచ్చిది అయిపోయింది. మెంటల్ హాస్పిటల్లో పెట్టేశారు. అమెరికాలో జరిగింది. మెంటల్ హాస్పిటల్లో పెట్టేశారు. ఒక్కతే కూతురు. అమ్మ నాన్న బాగా ప్రేమిస్తారు, ప్రార్థన శక్తి కలిగిన వారు, సంఘంలో ఉన్నవారు, దేవుని వాగ్దానాలు చవిచూచిన వారు, ఆరాధించగలిగిన వారు. కానీ ఈ విషయం వాళ్ళను నలిపేస్తూ ఉంది. సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనా గుంపులు ప్రార్థన చేస్తున్నాయి, ఎవరెవరికి వర్తమానాలు పంపించారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. చివరికి డాక్టర్లు ఏం చెప్పారంటే, నీకు ఈ అమ్మాయి మారుదికి మేము చేసేది ఏమీ లేదు, షాక్స్ అయిపోయినాయి, అయిపోయినాయి, ట్రీట్మెంట్లు అయిపోయింది, మెడిసిన్స్ అయిపోయినాయి, ఇంక చచ్చిపోద్ది, ఇంకా పిచ్చిదైపోయి చచ్చిపోద్ది ఇంకా అని డాక్టర్లు కూడా చెప్పేశారు. ఏటూ తోచట్లేదు వాళ్ళకి. నేను చెప్తున్న ఈ దైవజనుడి దగ్గరికి వాళ్ళు ప్రార్థన సహాయం కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే సూత్రం చెప్పారు. ఇదే సూత్రం ఏమని, మీ అమ్మాయి అలా ఉన్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పండి అన్నాడు. కృతజ్ఞతాస్తుతి ఏ తల్లి చెప్పగలదు? అసలు దేని నుంచి విడుదల పొందాలని అనుకుంటున్నారో దానిని బట్టి దేవుని స్తుతించమని చెప్తున్నారు ఈ దైవజనుడు. దేవుడు ఆ మాట ఆయన బయలుపరిచారు ఆయన చెరసాలలో ఉండగా. అలాగూ నేను విడుదల వచ్చింది. అందరికి అదే పాఠం చెప్పటం ప్రారంభించాడు. చివరికి అమ్మ నాన్న అనుకున్నారు, ఇదేంటండి అమ్మాయి ఎలాగైపోతే, ప్రభా నా బిడ్డను అలాగ అక్కడ ఉంచినందుకు స్తోత్రం, ఈ పరిస్థితిని అనుమతించినందుకు స్తోత్రం, దీని ద్వారా ఏదో మాకు పాఠం నేర్పిస్తున్నందుకు స్తోత్రం, వందనాలయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా, నువ్వేదో గొప్ప కార్యం చేయబోతున్నావు, నీకు స్తోత్రం. ఇంత పిచ్చిదైపోయి డాక్టర్ ఎలాగన్నా సరే, డాక్టర్ అలాగన్నారు, వాళ్ళు చెప్పేదేదో చెప్పారు, నువ్వు ఏమైనా చేయగలవు, స్తోత్రం, నీకు థ్యాంక్స్ తండ్రి అంటము ప్రారంభించారు. వాళ్ళు ఒప్పుకున్నారు, మనసును సిద్ధపరచుకున్నారు. మనం ఇలా చెప్తే దేవుడు ఏదో చేస్తాడట నేను అన్నారని కాదట. వాళ్ళు అలా మొదట చెప్పుకుని చివరికి ప్రార్థన చేస్తూ చేస్తూ ఇంకా ప్రార్థనలో వాళ్ళ మనసును నింపేసుకున్నారు. మనస్ఫూర్తిగా చెప్పటం ప్రారంభించారు. ఒక వారం రోజులు కూడా అవ్వలేదు. మనస్ఫూర్తిగా నా బిడ్డలాగా అయినందుకు నీకు కృతజ్ఞతలు, దీని ద్వారా నువ్వు మాకు ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏదో నేర్పబోతున్నావు, అలాగ నామె ఉన్నందుకు, పిచ్చాస్పట్లో ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నారు. వీళ్ళు ఎంత మనసు ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి. పిచ్చోళ్ళుగా ఉంటాం మనం. ఒకవేళ దేవుడు అలా చెప్తే ఇలాగ దేవుడు చేయమంటున్నాడు ఏంటి అనుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఏం చెప్పితే అది చేసినప్పుడు మన ఇంట మన వీధుల్లో అద్భుతాలే అద్భుతాలు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారం రోజులు కూడా అవ్వలేదట. ఇక పిల్ల ఇంటికి వస్తుందా లేదా అని, ఇంటికి రావాలని మేము ఇలా కృతజ్ఞత చెప్తున్నాం, అదంతా మర్చిపోయారు వాళ్ళు. ఆ బిడ్డలాగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇది అనుమతించావు, నువ్వు అనుమతించకుండా ఏది మాకు జరగదు, ఏది జరిగినా మా మంచి కోసమే జరుగునిస్తామని లేఖనాల్లో చదువుకున్నాము. అయ్యా నీ లేఖనాలు నమ్ముతున్నాము, అంతా మా మంచి కొరకే, మా బిడ్డ మంచి కొరకే. పిచ్చిదైపోయింది, వెనక్కి వచ్చేసింది. మా బిడ్డ మంచి కొరకే నువ్వు అక్కడ తీసుకెళ్ళావు అన్నట్టుగా ప్రార్థన ఉంది. అయినా మనసులో ఏమీ దేవుని మీద ఆయాసం లేదు. వారం రోజులు అయిందట. అకస్మాత్తుగా హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని, ఒకసారి వచ్చి మీ అమ్మాయిని చూసి వెళ్ళండి అని. ఏంటంటే నిన్నటి నుంచి అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది, మీరు వెంటనే వచ్చి పలకరించండి, మిమ్మల్ని గుర్తుపడుతుందేమో. పరుగు పరుగుని వెళ్ళారు. అమ్మా నాన్న అని కౌగులించుకుంది. దేవుని మనకి స్తోత్రం. ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక తల్లి
బిడ్డను కన్న తర్వాత భర్త విడిచిపెట్టేశారు. యూరోపియన్ కంట్రీస్లో ఇవి జరుగుతుంటాయి. ఈమె ప్రార్థన, కూతురు చదువుకుంది కానీ ఉద్యోగాలు చేస్తూ చేస్తూ కొంచెం క్రమం తప్పింది. నైట్ క్లబ్లో డ్యాన్సర్గా జాయిన్ అయింది. క్యాబరే నైట్ క్లబ్లో డ్యాన్సర్గా జాయిన్ అయింది. ఏసు అంటే అసహించుకుంటుంది. అసలు రిలీజియన్ అంటేనే చీ అంటుంది. ఏసు గురించి మాట్లాడుతుంటే అమ్మ మీద వెక్కిరింత మాటలు మాట్లాడుతుంది. అలాంటి పాతకాలపు మాటలు నా దగ్గర చెప్పొద్దు అని చెప్పేసి తిరస్కరిస్తుంది. ఆ బిడ్డను బట్టి తల్లి కడుపు తరుక్కుపోతుంది. కనీసం సరిగా అన్నా లేదు కదా. అలాంటి చోట్ల ఏసు అంటే పడదు, రిలీజియన్ అంటే పడదు, అసలు చెప్పనివ్వదు. చర్చ్ అంటే ఇంకెంత చిరాకు పడుతుందో ఏమోమో భయంకరంగా మాట్లాడుతుంది. దేవుని నామాన్ని అవమానపరుస్తూ మాట్లాడుతుంది. మాకింగ్ జీసస్ నేమ్, యేసు నామాన్ని దూషిస్తూ మాట్లాడుతుంది, వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంది. అయ్యో నా బిడ్డ అంటూ ఆమె ఈ దైవజనుడు రాసిన పుస్తకం చదివింది. ఆయన ఫోన్ చేసి ఆయన దగ్గర కౌన్సిలింగ్ కోసం వెళ్ళింది. ఇలాగయ్యా నా బిడ్డ ఇలాగా అని చెప్పేసి అంది. అమ్మా నేను చెప్పిన మాటలు మళ్ళీ నీకు చెప్తాను. ఆ బిడ్డ అలాగా ఉండటాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు. క్యాబ్రే డ్యాన్సులు చేస్తే దేవునికి థ్యాంక్స్ చెప్పాలా, నగ్నృత్యాలు చేస్తూ ఉంటే థ్యాంక్స్ చెప్పాలా, మందు తాగే చోటుకు వెళ్ళి అర్ధరాత్రి అంతా ఆటపాటలతో సంపాదిస్తూ తాను కూడా అలాగా ఉండే ఆమె అలా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పాలా దేవునికి. అలాంటి పరిస్థితి నా బిడ్డకు దేవుడు అనుమతించాడు, థ్యాంక్ యూ అని చెప్పాలా. ఈమెకి ఇంకా అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు. నేను చేయలేనండి, అలా చేయలేను, ఈజ్ ఇట్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం అంటా ఉంది ఆ తల్లి అని లేఖనాలు చూపించారు కొన్ని మాటలు. నువ్వు నమ్మాలమ్మా దేవుని మాట, సమస్తము మంచిగా చేస్తారైనా ఆ పరిస్థితి నువ్వు చూడొద్దు, లేదా దేవుడు అద్భుతం చేస్తానని చూడొద్దు. దేవునికి థ్యాంక్స్ మాత్రం చెప్పు. నువ్వేదో కార్యం చేస్తావయ్యా, ఆ బిడ్డ అలా ఉండటాన్ని బట్టి నీకు వందనాలు, ఈ పరిస్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అనటం ప్రారంభించింది. మొదట్లో అయితే ఇబ్బందిగా ఉంది ఆమెకు. తర్వాత దేవుడు సహాయం చేశారు. మనస్ఫూర్తిగా దేవునికి థ్యాంక్స్ చెప్పడం ప్రారంభించింది. ఆమె విడుదల పొందొస్తుందని కాదు, ఇంకా మనసంతా దేవునికి ఇచ్చి అంతా నీ చేతిలో ఉందనుకుంటూ ఇక బెంగలేదు పిల్ల మీద, దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగా. ఎన్నో వారాలు పట్టలేదు, మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉంది. కానీ ఆ తర్వాత ఈ తల్లి దైవజనునికి టెలిఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మళ్ళా వచ్చి సాక్ష్యం చెప్పింది. కూతురుని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పింది. ఏమనంటే ఒకరోజు అలాగనే క్లబ్లో తాగిన వాళ్ళ మధ్యన అర్ధరాత్రి ఒంటి మీద వస్త్రం లేకుండా ఆడుతుంటే చాలా మంది కామెంట్ చేస్తారు. కుర్రలు ఉంటారు కదా, అందరూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు ఆటను చూసి. నడుచుకుంటే ఎవరో ఒక కుర్రాడు వచ్చాడు, లోపలికి బార్లోకి వచ్చాడు, కూర్చోలేదు, అలాగ వచ్చేసాడు. ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు, స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె వైపు చూశాడు. ఆమె కూడా నాట్యం చేస్తూ ఏదో కామెంట్ చేస్తాడులే అనుకుంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, ఆడుతూ పాడుతూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు కావాలంటే యేసు నీకు వరం ఇస్తాడు, నిత్య జీవం నీతో చెప్పమంటున్నాడు అన్నాడంట. అంత మ్యూజిక్లో కూడా ఆమె స్టన్ అయిపోయింది. అందరూ రకరకాల కామెంట్లు చేస్తుంటే అతిశయించేది. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, బాగా ప్రేమిస్తున్నాడు, నీకు ఇష్టమైతే నీకు నిత్య జీవం ఇస్తాడట, నీతో చెప్పమన్నాడు అనేటప్పటికీ వెంటనే ఆమె నాట్యం ఆపేసి వస్త్రం ధరించి వచ్చేసి ఒక టేబుల్ దగ్గర కూర్చుని, ఎందుకు ఆ మాట చెప్పావు, ఎవరు అలాంటి మాట నాకు ఇంతవరకు చెప్పలేదు, ఎందుకు మాట చెప్పావు అంటూ కూర్చుని అడిగింది అబ్బాయిని. ఎందుకు ఆ మాట చెప్పావు, నువ్వు యవనస్తురవై ఉన్నా కూడా అని అంటే, నేను వీధిలో వెళ్ళిపోతున్నాను, దాటి వెళ్ళిపోతున్నాను, యేసు ప్రభు నాతో మాట్లాడారు. ఏమని, నువ్వు ఆ బార్లోకి వెళ్ళు, అక్కడ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి ఉంది, అమ్మాయితో ఈ మాట చెప్పు, నేను ఆమెను ప్రేమిస్తున్నానని, ఆమెకు నిత్య జీవం ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నానని, బాగా ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పు, వెళ్ళి లోపలికి అన్నాడట. ఇంకేమీ సంశయించకుండా నేనేంటి క్లబ్లోకి వెళ్ళటం ఏంటి, ఆడిపాడి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పడం, అలా వింటుందా, అలా శబ్దాలు ఎలాగ ఉంటాయి, అక్కడ వెళ్తే నన్ను బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనలేదు. అందుకంటున్నాను కదా, అంత వెర్రితనం, అంత భయంకరంగా జీవిస్తూ భయంకరంగా డ్యాన్స్ చేసి అమ్మాయి దగ్గరికి యేసుని ప్రేమిస్తున్నాడు, నీకు నిత్య జీవం ఇస్తాడని ఇది చెప్పడం ఏంటి, ప్రభా నువ్వేనా
అన్నట్టు కాదు, నువ్వు ఎవరినైనా పంపించు, నాకైతే నేను అక్కడికి వెళ్ళని, అందరూ భయంకరమైన వాళ్ళు ఉంటారు అక్కడ, నేనా మాట చెప్పడం ఏంటి, వేరే వాళ్ళని పిలుచుకో అని పరిశుద్ధంగా వెళ్ళిపోవచ్చు ఈ అబ్బాయి. ఒబీడియంట్. ఇది ఎలాగా ఎందుకు అనలేదట, ఉన్న పాటు నాగాడు, చకచక వచ్చాడు, పని మీద వచ్చాడు కనుక ఇంక విశ్రాంతి లేదు, టేబుల్ దగ్గర కూర్చోలేదు, సరాసరి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చెప్పమని మాట చెప్పాడు. అబ్బాయి ఎప్పుడైతే టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ఈ అమ్మాయికి చెప్పాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు కావాలంటే నిత్య జీవం ఇప్పుడే ఇస్తాడట, బహుగా నేను ప్రేమిస్తున్నాడు, నీతో చెప్పమన్నాడు. వెళుతుండగా ప్రభు నాతో మాట్లాడారు, నీ గురించి మాట్లాడారు, స్టేజ్ దగ్గరికి వెళ్ళి మరీ చెప్పమన్నారు యేసయ్య. స్టేజ్ దగ్గరికి వచ్చి చెప్పాను, నా పని అయిపోయింది అన్నాడు. వెంటనే చేపట్టుకుని ఏడ్చేస్తా ఉంది. అప్పటికే నాకు యేసు ప్రభు కావాలంది, ఆ వరం నాకు కావాలంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత ఘోరమైన స్థితిలో యేసుని ద్వేషిస్తూ, యేసు అంటేనే పడక, అమ్మ మీద దాడి చేస్తూ, అసలు దేవుడు అంటేనే రెచ్చిపోయేటటువంటి నన్ను, ఇలా జీవిస్తున్న నన్ను దేవుడు ప్రేమించటమా, యేసు ప్రేమించటమా, నాకు నిత్య జీవం ఇవ్వటమా అంటూ ఏడ్చేసి చేతులు పట్టుకుని అక్కడికక్కడ ఆ అబ్బాయి ప్రార్థనలో సహాయం చేస్తుండగా యేసును తన మనసులోకి అంగీకరించింది. ఆమె జీవితం మారిపోయింది. ఆ కూతురుని తీసుకున్న అమ్మ దైవజన్ దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టు ప్రార్థన చేశాను, నా బిడ్డ నా చేతుల్లోకి వచ్చేసింది, దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు చెప్పటానికి నేను చాలా చాలా సన్నివేశాలు ఉన్నాయి, మీకు చదవాలనుకుంటే. ప్రిజన్ టు ప్రైజ్, చెరసాల నుంచి స్థుతిలోనికి అన్నట్టుగా, చెరసాల స్థుతి అని మంచి పుస్తకం, తెలుగులో కూడా తర్జుమా వచ్చేసింది. చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. నేను కూడా అలాగున్న స్థుతులు చెల్లించడం ద్వారా చాలా అపజయాల నుంచి జయాలు పొందుకున్నాను. నేను చాలా ఇరుకుల నుంచి నేను బయటకు వచ్చాను. దేవుని మనకి స్తోత్రం. ఇరుకులను బట్టి దేవుని స్తుతించాను, నేను ఆ ఇబ్బందిని బట్టి దేవుని స్తుతించాను. ఇలాంటి పరిస్థితులు నాకు నువ్వు అనుమతించావు, ఇందుని బట్టి నీకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ దిస్ సిచ్యువేషన్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఏమంటారు దాన్ని, అవమానం. ఈ అవమానాన్ని బట్టి నీకు వందనాలు, ఈ అవమానం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇలాగ నీ స్థితిలో నన్ను నిలబెట్టి ఇలాగ మాటలు పడేలాగా పెట్టినందుకు నీకు వందనాలయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా. వెంటనే పరిస్థితులు మార్చేసేవాడు దేవుడు. దేవుని మనకి స్తోత్రం. స్తుతి ఆరాధనలో ఏదో గొప్ప సంగతి చెప్పలేదు, కానీ ఈ లేఖనం మీ ముందు పెట్టి గడిచిన సంవత్సరాలకు ఏదైతే పొందుకోలేకపోతున్నారో, ఎలా ప్రార్థన చేస్తే, ఎలాగ ఆరాధన చేస్తే, ఎలా దేవుడి కార్యాలు చేస్తారో మీరు ఎన్నో తెలుసుకుని ఉండొచ్చు. కానీ ఇది కూడా మీకు ఒకసారి దేవుడు జ్ఞాపకం చేయమంటున్నట్టుగా ప్రేరేపణ వచ్చి మాట మీ ముందు ఉంచాను. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో ఆ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితి అలా ఉండగానే దేవునికి కృతజ్ఞత చెప్పండి, దేవునికి కృతజ్ఞత చెప్పండి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్నెన్ని అద్భుత కార్యాలు, ఎన్ని సాక్ష్యాలు చదివానో ఆ పుస్తకంలో. ఆ పుస్తకం చదివి చాలా మంది అద్భుతాలు పొందుకొని చాలా మంది పరిచయలకు వెళ్ళిపోయి ఆ రీతిగా పరిచయలు కూడా దీవించబడ్డారు చాలా మంది. కనుకనే అక్కడ వాక్యంలో ఉంది, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అది ఆయన చిత్తము. ఆయన చిత్తము చొప్పున మనము చేసిన, ఆయన చిత్తం చొప్పున చేయుట మనకు వెర్రితనంగా కనపడిన, నా భర్త త్రాగుబోతు, ఆ త్రాగుబోతుగా ఉన్నందుకు స్తోత్రాలు, ఇంటి దగ్గర రాకుండా ఉన్నందుకు స్తోత్రాలు, అలాగెలాగెలా తిరిగి వచ్చి ఇలాగ కొట్లాట్లాడుతున్నందుకు అయ్యా మరి ఆ పరిస్థితిని బట్టి నీ కృతజ్ఞతలయ్యా అని ఎవరికి ఉంటుందండి? ఎవరు చెప్పగలరా కృతజ్ఞత? ప్రభువే మనకు సహాయము చేయాలి. అది కూడా ఉన్నాయి. త్రాగుబోతులైన భర్తలు మార్చబడ్డారు కృతజ్ఞత తెలియజేయటం ద్వారా. దేవుని మనకి స్తోత్రం. అది చాలా వింతగా ఉంటుంది, కానీ వాళ్ళు కూడా అద్భుతాలు పొందుకున్న వారు కూడా ఇది ఎలా సాధ్యం, ఇలాగ ఎలా చేయగలను, దీనికి థ్యాంక్స్ చెప్పటం ఏంటి దేవునికి? అపవాది ఇలా రాచనప్పాన్ని పెడుతుంటే, అపవాదలాగున త్రాగుడు వేసుకుని ముంచేసి నిలబెడతా ఉంటే నేను కృతజ్ఞత చెప్పటం ఏంటి? అపవాదిని బంధిస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని కొంతమంది. కానీ వాళ్ళకి మనసును స్థిరపరచుకుని ఆ వచనాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు మారతారు అనేది ప్రారంభించిన ఆ తర్వాత వాళ్ళు మారతారో లేదో నాకు అనవసరం, ఆ స్థితిలో వారిని దేవుడు అలా అనుమతించి ఉంచాడు, దీని వెనకాల దేవుని కార్యము మంచిగా జరుగుతుంది అంటూ స్తుతించడం ప్రారంభించారు. సంవత్సరాలు పట్టలేదు, నెలల్లోనే కార్యాలు జరిగిపోయాయి.
ఇలాగున మనం కూడా దేవుని ఆశీర్వాదాలు సొంతం చేసుకుందాం. హల్లెలూయా. జరగని కార్యాలు మన ఇళ్ళల్లో జరిగేలాగున చూసుకుందాం.